హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి మనుషుల అక్రమ రవాణా అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనుషుల అక్రమ రవాణా అనేది నేటి ప్రపంచంలో అదొకటి వ్యాపారంలా కొనసాగుతుంది. మనుషులను ఆట బొమ్మల్లాగా కొనడం, అమ్మడం, బానిసత్వంగా చేయడం అనేది నేటి సమాజంలో ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి మనుషుల అక్రమ రవాణాని నిరోధించడానికి లేదా నిషేధించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా కొనసాగుతున్న మూడవ అనైతిక వ్యాపారం ఈ యొక్క మనుషుల అక్రమ రవాణా. కాబట్టి ఈ యొక్క మనుషుల అక్రమ రవాణా గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా ఎన్సీఆర్బీ తన యొక్క డేటాని 2023లో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క డేటా ప్రకారం మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉండడం జరిగాయి. ఇందులో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎన్సీఆర్బీ డేటా 2022 ప్రకారం 2022లో నమోదైనటువంటి మొత్తం అక్రమ రవాణా కేసులు ఎన్ని అని అడుగుతున్నారండి. ఈ యొక్క 2022కు సంబంధించిన డేటాని 2023 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ నాడు విడుదల చేయడం జరిగింది. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క తన యొక్క నివేదికని 2023లో విడుదల చేసింది అని చెప్పుకున్నాం కదా. 2022లో మొత్తంగా మనుషుల అక్రమ రవాణా కేసులు ఎన్ని నమోదయ్యాయి భారతదేశంలో అంటే 2250 కేసులు అనేవి నమోదు కావడం జరిగాయి. అదేవిధంగా గత సంవత్సరం అంటే 2021లో ఈ యొక్క మనుషుల అక్రమ రవాణా కేసులు వచ్చేసి 2189 నమోదవ్వడం జరిగింది. అంటే 2021తో పోలిస్తే 2022 నాటికి కేసుల సంఖ్య వచ్చేసి 2.8% పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. ఎన్సీఆర్బీ డేటా 2022 ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రశ్నలో 2022 అని రాయక 2002 అని రాయడం జరిగింది. ఇది 2022 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క డాటా ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 391 మనుషుల అక్రమ రవాణా కేసులు అనేవి నమోదవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. అదే దేశవ్యాప్తంగా అయితే 2250, కేవలం తెలంగాణలోనే 391. దీంతో తెలంగాణనే మనుషుల అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగంలోని 8వ అధికరణ మానవ అక్రమ రవాణాను నిషేధించింది అని అడుగుతున్నాడండి. ఇందాకే చెప్పుకున్నట్టు ప్రపంచంలో మనుషుల అక్రమ రవాణా అనేది అతిపెద్ద అనైతిక కార్యక్రమం లేదా అనైతిక వ్యాపారం. అలాంటి మనుషుల అక్రమ రవాణాని నిషేధించడం కోసమై భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు చేర్చడం జరిగింది. అయితే ఫస్ట్ మనకి మనుషుల అక్రమ రవాణా అంటే ఏందో కూడా తెలియాలి. మనుషులను అనైతికంగా అవమానీయమైన చర్యలకు లోను చేయడం, వేశ్యవృత్తి, భిక్షాటన, అవయవాలతో వ్యాపారం చేయడం, వస్తువులను లాగా అమ్మడం, కొనడం, బానిసలుగా మార్చడం, దేవదాసి, జోగిని ఇవన్నీ వ్యవస్థలు కూడా మనుషుల అక్రమ రవాణాగానే పరిగణించడం జరుగుతుంది. దీని వలన వ్యక్తుల యొక్క గౌరవం మరియు హక్కులు అనేవి సహజంగానే దోపిడీకి గురవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అమానీయమైనటువంటి చర్యలను నిషేధించడం కోసమై భారత రాజ్యాంగంలోని 23వ ఆర్టికల్ అనేది మానవ అక్రమ రవాణాను నిషేధించడం జరిగింది. దీని ప్రకారం స్త్రీ పురుషులను, చిన్నపిల్లలని వస్తువుల వలె కొనడం, అమ్మడం, స్త్రీలను, బాలికలను అనైతిక కార్యక్రమాలకు
గురి చేయడం లాంటివి నిషేధించారని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, మనుషుల అక్రమ రవాణా అనేది ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద అనైతిక వ్యాపారం? ఇందాకే చెప్పుకున్నామండి, మనుషుల అక్రమ రవాణా అనేది సమాజంలో 3వ అనైతిక వ్యాపారంగా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉండడం జరిగింది. అయితే మనుషుల అక్రమ రవాణా అనేది భారతదేశానికి ప్రధానంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన వారు ఈశాన్య రాష్ట్రాల వైపు వలసలని ఏర్పాటు చేసుకొని తమ జీవన విధానాన్ని కొనసాగుతున్నారు. అదేవిధంగా భారతదేశం నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకి మహిళల యొక్క అక్రమ రవాణా అనేది జరుగుతుందని గుర్తుంచుకోండి. భారతదేశం నుంచి మహిళలు ఎక్కువగా ఏ దేశానికి అక్రమ రవాణాగా గురవుతున్నారంటే అవి గల్ఫ్ దేశాలని. ఈ గల్ఫ్ దేశాలకు ఎందుకోసం ఈ యొక్క మహిళలని ఎక్కువ మంది పంపిస్తున్నారంటే అక్కడ వేశ్య వృత్తిని చేపట్టే కోరకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలని కొనుగోలు చేసి ఆ యొక్క దేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అయితే మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే వారిని ఏమని పిలుస్తారు? అయితే మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ఈ యొక్క మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే మరియు బ్రోకర్లుగా వ్యవహరించేటువంటి వారిని తార్పుడుగాళ్ళు లేదా ట్రాఫికర్లు అని పిలవడం జరుగుతుంది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో ఒక విధంగా మనుషుల అక్రమ రవాణా చేయడం అనేది వీరి యొక్క వ్యాపారం. వీరు ముందుగా ఉద్యోగాలు ఇస్తా అని మాటలు చెప్పి దొంగ ప్రమాణాలతో అవసరంలో ఉన్నటువంటి వారిని వారి యొక్క అవసరాన్ని ఆసరగా చేసుకొని అలాంటి వారికి ఉద్యోగం ఇప్పిస్తా అని గల్ఫ్ దేశాలకు లేదా మరే ఇతర దేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇలాంటి వారినే తార్పుడుగాళ్ళ వ్యవస్థ లేదా ట్రాఫికర్లు అని పిలవడం జరుగుతుంది. 6వ ప్రశ్న అండి, భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ నందు ఎన్నవ సెక్షన్ మనుషుల అక్రమ రవాణాని సమగ్రంగా నిర్వచించిందని అడుగుతున్నారండి. భారత శిక్షా స్మృతి ఐపీసీ నందు మనుషుల అక్రమ రవాణాను నిషేధించడానికి ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. అందులో 370వ సెక్షన్ అనేది మనుషుల అక్రమ రవాణాని సమగ్రంగా నిర్వచించడం జరిగింది. అయితే ఐపీసీ 370 యొక్క మనుషుల అక్రమ రవాణాను నిర్వచించింది. అసలు మనుషుల అక్రమ రవాణా అనగా ఏంటిదని కూడా మనకు తెలియాలి. మహిళలు, పిల్లలు, పురుషులు తదితరులను బెదిరింపు ద్వారా కానీ దౌర్జన్యంగా కానీ బలవంతం చేయడం ద్వారా, దోపిడీల ద్వారా వారిని వెట్టి చాకిరికి, బానిసత్వం లాంటి కార్యక్రమాలకి వారిని కనుక లోను చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. దానినే మనుషుల అక్రమ రవాణా కింది కూడా పరిగణించడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క మనుషుల అక్రమ రవాణా కింద ఒక వ్యక్తి గనక అరెస్టు గనక అయినట్లయితే అతనికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరికంటే ఎక్కువ మందిని గనక మనుషులను అక్రమ రవాణాకి గనక గురి చేసినట్లయితే వారికి కనీసం 10 సంవత్సరాల నుంచి యావజ్జీవగార శిక్షను కూడా విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ వారు గనక మైనర్లను అక్రమ రవాణాకు గురి చేస్తే 10 సంవత్సరాల నుంచి యావజ్జీవగార కారాగార శిక్షను విధించవచ్చు అని గుర్తుంచుకోండి. CEADAW లేదా మహిళలపై జరుగుతున్నటువంటి అన్ని రకాల వివక్షత నిరోధక సాంప్రదాయాన్ని ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నారండి. మహిళలపై జరుగుతున్నటువంటి అన్ని రకాలమైనటువంటి వివక్షతలను నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో 1979 సంవత్సరంలోనే ఈ యొక్క మహిళలపై జరుగుతున్న వివక్షతల నిరోధక సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటి ఈ యొక్క సాంప్రదాయం పైన భారతదేశం 1980 సంవత్సరంలోనే సంతకం చేసింది. అందువలనే ఈ యొక్క CEADAWని ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ అని కూడా
పిలవడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న, ఐపీసీలోని సెక్షన్ 371 ఏ శిక్షను సూచిస్తుంది అని అడుగుతున్నారండి. ఐపీసీలోని 371వ సెక్షన్ ప్రకారం మనుషుల యొక్క లేదా బానిసల యొక్క ఎగుమతి మరియు దిగుమతి అనేది నేరం అని గుర్తుంచుకోండి. ఐపీసీ 371 అంటే బానిసల యొక్క ఎగుమతి మరియు దిగుమతిని నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఈ చర్యకు గనక ఒకవేళ మనుషులు లేదా బానిసలను గనక ఎగుమతి లేదా దిగుమతి చేసుకున్నట్లయితే 10 సంవత్సరాల నుంచి యావజ్జీవగార కారాగార శిక్ష వరకు శిక్షను విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. 9వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా వ్యభిచారాన్ని వ్యాపార ధోరణిలో నిషేధించిన చట్టం ఏది అని అడుగుతున్నారండి. భారతదేశంలో వ్యభిచారాన్ని వ్యాపార ధోరణిలో నిషేధించిన చట్టం సీటా యాక్ట్ అని గుర్తుంచుకోండి. ఈ సీటా యొక్క అబ్రివేషన్ వచ్చేసి సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్ యాక్ట్ అండి. ఈ యొక్క చట్టం అనేది కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి వారు నియమించినటువంటి ధన్వంతరిరావు కమిటీ సిఫారసుల మేరకు రూపొందించడం జరిగింది. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ఎవరైతే వ్యభిచార గృహాలు నడిపినా, అద్దెకిచ్చినా లేదా వారికి సహకరించినా కనీసం 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు 2000 వరకు జరిమానాను కూడా విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇదే నేరాన్ని గనక రెండవసారికి పాల్పడితే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చండి. అయితే 1986 సంవత్సరంలో ఈ యొక్క సీటా యాక్ట్ను సవరించి ఐటీపీఏ అనేటువంటి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఈ చట్టం ప్రకారం వ్యభిచారానికి పాల్పడితే 3 నెలల జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారని గుర్తుంచుకోండి. అదే వ్యభిచార గృహాన్ని నడిపితే 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. 10వ ప్రశ్న, బాల న్యాయ చట్టం రక్షణ మరియు భద్రతా చట్టాన్ని ఎప్పుడు రూపొందించారని అడిగారండి. బాల న్యాయ చట్టం, రక్షణ మరియు భద్రతా చట్టం ది జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 సంవత్సరంలో ఈ యొక్క చట్టాన్ని చేస్తే 2016 జనవరి 15 నాడు ఈ యొక్క చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం బాలల సంరక్షణ, వికాసం, చికిత్స, సామాజిక మరియు మానసిక పునరావాసం మరియు బాలాపరాధుల యొక్క సంరక్షణ, రక్షణ, అవసరం ఉన్నటువంటి పిల్లలను సంరక్షించడం, దత్తత, భిక్షాటనను అరికట్టడం లాంటివి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి 10 ప్రశ్నలు ముఖ్యమైనటువంటివి. మరొక వీడియోలో మరొక 10 ప్రశ్నలతో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.